హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఇక స్టోరీలోకి వెళ్తే, అమ్మ నాన్న ఏమంటారు వాళ్ళు ఉన్న స్థితిలో 200 వస్తుంటే దాచే వాళ్ళ మాట ఎలా ఉన్నా నీకు కాలక్షేపం, నీ బతుకు నీవు బతకగలనన్న ధైర్యం ఉండాలి కదా. నా మాట విని ఒప్పుకో అక్కయ్య. కమల సలోచనగా తల ఆడించింది. కమలని ఒప్పించడంలో కమల మీద శ్రద్ధ, జాలి మాత్రమే కాక వసంత స్వార్థము ఉంది. ఇంట్లో పరిస్థితి బొత్తిగా బాగోలేదు. తన జీతంలో 100 రూపాయలు కూడా తనకి మిగిల్చుకోవడం కష్టంగా ఉంది. కమల ఏ 200 సంపాదిస్తే తను కాస్త ఖర్చు పెట్టుకోవచ్చని వసంత ఆశ. వసంత చెప్పింది విని వెంకట్రావు గారు గాఢంగా నిట్టూర్చారు. బాధ్యత తీసుకోవాల్సిన కొడుకు ఇంకోరి పంచన చేరి బానిస బతుకుతున్నాడు. ఆడపిల్లల కష్టం మీద బతకాల్సిన దుస్థితి పట్టింది. కానియండమ్మా, వద్దనే శక్తి లేదు దానికి. ఓ కాలక్షేపం, దాని బతుకు అది బతకగలిగితే మనస్థైర్యం ఉండడం మంచిదే. నా తర్వాత ఏ అన్నదమ్ముడు ఆదుకోడని అర్థమైపోయింది కదా. ఆయన గొంతు రుద్ధమయ్యింది. కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ దాని రాత అలా తగలబడింది. ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు అలా అయ్యాడు. ఇంకా దాని కష్టం కూడా తినే గతి మాకు పట్టింది అంది కాంతమ్మ బాధపడుతూ. అమ్మా, ఏమిటా పిచ్చి మాటలు? ఉద్ధరించాల్సిన కొడుకు లేనా? ఏం ఆడపిల్ల ఎందుకు పనికిరాదనా మీ ఉద్దేశం? ఆడపిల్ల డబ్బు తినకూడదని ఎక్కడన్నా రాసుందా? అవన్నీ పాతకాలం మాటలు. ఈ రోజుల్లో మగపిల్లలతో పాటు ఆడపిల్ల సమానమే. తల్లిదండ్రులు ఏనాడైతే ఆడపిల్ల అని నిస్సారంగా అనుకోవడం మానుతారో ఆనాడు మన మధ్యతరగతి సంసారాలు బాగుపడతాయి ఆవేశంగా అంది వసంత. ఎంతసేపు కొడుకు అనుకుంటూ వాడిని నెట్టికెక్కించుకొని వాడు పెట్టకపోయినా వాడినే పట్టుకు వేళ్లాడతారు తప్ప కూతురు తమ పిల్లేనని ఆమె కొడుకు కంటే ఎందులో తక్కువ కాదని ఎందుకు అర్థం చేసుకోరో ఈ తల్లిదండ్రులు. చాలేవే తల్లి, మాటకి ముందు ఉపన్యాసాలు ఇస్తావు అంది కాంతమ్మ విసుక్కుంటూ. ఇక ఫాతిమా తల్లి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసింది. ఓ పెద్ద కారు షెడ్డు అద్దెకు తీసుకుని పిల్లలకి కావలసిన బొమ్మలు, చాపలు, ఒక స్టవ్ అన్నీ అమర్చింది. మొత్తం 25 మంది పిల్లలని చేర్చుకుంది. కమలకి 200 జీతం ఇచ్చేందుకు మిగతా లాభ నష్టాలు ఆవిడవే. కమల ఉదయం 9 గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్ళి సాయంత్రం 5-5:30 వరకు అక్కడ ఉండి తల్లులకో తండ్రులకో పిల్లలని అప్పచెప్పి ఇంటికి చేరేసరికి సాయంత్రం అవుతుంది. ఇక మధ్యాహ్నం టీ అక్కడే చేసుకుంటారు. ఇంట్లోంచి ఏదో టిఫిను తీసుకెళ్ళేది. చిన్న పిల్లలతో, రకరకాల వయస్సు పిల్లలతో క్షణం తీరిక లేకుండా కమల వాళ్ళ ఆలనా పాలన చూస్తుంటే రోజులు ఇంత త్వరగానో గడిచిపోసాగాయి కమలకి. ఆ ఉద్యోగం ఆరంభించాక వసంతకి రోజుకి 10 సార్లు మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకుంది కమల. బయటకు వచ్చి నలుగురిలో తిరిగి రోజు బస్సులలో వెళ్ళి రావడంతో పూర్వపు బెదురు తగ్గి తను ఓ మనిషినన్న ఆత్మవిశ్వాసం అబ్బింది కమలకు. తన బతుకు 25 ఏళ్లకే ముగిసిందన్న భావన క్రమంగా కమలకి తగ్గిపోయి బతుకు పట్ల నూతనోత్సాహం కలిగింది. తన ముందు ఇంత జీవితం ఉండగా తనెందుకు
దిగులుతో మగ్గిపోయి బతకాలి. ఏమో వసంత అన్నట్టు తన అదృష్టం బాగుంటే ఎప్పుడో ఎవరో మళ్ళీ తన జీవితంలో ప్రవేశించవచ్చు. ఇంట్లో పచ్చడి రుబ్బుకుంటూ కూర్చుంటే ఆ అవకాశం ఎలా వస్తుంది? తన అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం వచ్చింది అని సంతోషపడింది కమల. ఫాతిమా తల్లి రజియా స్నేహశీలత, అభిమానం, ఆదరణ మరింతగా ఆమెని ఆకట్టుకుని తను ఆమె దగ్గర ఉద్యోగం చేస్తున్నానన్న భావనతో కాక ఆమె బాధ్యతలు కూడా సంతోషంగా తన మీద వేసుకుని చెప్పనవి కూడా చేసేది కమల. కమల జీవితం ఓ గాడిన పడినందుకు కాంతమ్మ, వెంకట్రావు గారు ఆనందించారు. ఇద్దరు కూతుళ్ళు సంపాదనతో ఇంట్లో ఆర్థిక చిక్కులు కాస్త తగ్గి ప్రతిదానికి వెతుక్కునే అవస్థ తగ్గింది. ఇప్పుడు ఇంకా ఆయనని ఎదుర్కొంటున్న సమస్య వసంత, మాలతి. ఇద్దరు పెళ్ళికి ఎదిగి కూర్చున్నారు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఎంత తక్కువలో చేయాలన్నా చెరి 15,000 ఖర్చు పెట్టాలి. ప్రసాద్ అత్తగారు ఇస్తానన్న 50,000 ఇస్తారని ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతాయని ఆశ పెట్టుకున్నాడు వెంకట్రావు గారు. కానీ చూస్తే వాళ్ళు డబ్బిచ్చేలాగా కనపడడం లేదు. కొడుకు బొత్తిగా ఇల్లరికపు అల్లుడైపోయాడు. వాడిని చూస్తే వాడు సంతోషంగా ఉన్నట్లు లేడు. మేడల్లో ఉన్న కారులో తిరుగుతున్న కొడుకు మొహం కలగా సంతృప్తితో, ఆనందంతో ఉండడం ఆయన కంటపడలేదు. అలాంటి వాళ్ళని డబ్బిమ్మని ఎలా అడగడం? అడగందే అమ్మన్నా అన్నం పెట్టదు, నెలకింత అని ఎలాగో ఇవ్వడం లేదు. కనీసం పెళ్ళిలో ఇస్తానన్న ఆ డబ్బన్నా పుచ్చుకొని ఇయ్యమనండి. మెడ మీద తలకాయ ఉన్న మగాడికి కట్నం ఇచ్చి కాళ్ళు కడుగుతున్నారు. అలాంటిది అవిటి పిల్లని చేసుకున్నందుకు ఆ మాత్రం కట్నం ముట్ట చెప్పడం అబ్బురమేమిటి? తిన్నగా వియ్యంకుడినే అడగండి అంది వెంకట్రావుతో కాంతమ్మ తీవ్రంగా. తిన్నగా వియ్యంకుడిని అడగకపోయినా కొడుకుకోసారి ఇంటికి వచ్చినప్పుడు మనసులో మాట నసుకుతూ బయట పెట్టాడాయన. ప్రసాద్ మొహం మ్లానమయ్యింది. లత సంగతి తెలిసాక 50,000 కాదు కదా, 50 రూపాయలు రాబట్టడం కూడా ఎంత కష్టమో అర్థమయ్యి తండ్రికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక నల్లబడిన మొహాన్ని దించుకొని అడుగుతా మామగారిని అని మాత్రం మెల్లిగా అనగలిగాడు. గట్టిగా అడగరా, ముందు ఇంతిస్తాం అంతిస్తామని ఆశ పెట్టి వట్టి చేతులు చూపించారు. నిక్షేపం లాంటి కుర్రాడివి. ఇప్పుడు చూడు, ఇల్లరికం పంపుకున్నాం. ఈ డబ్బుకి ఆశపడి అడుగు, ఆయనంతటా ఆయన ఇస్తానన్నదేగా అంది కాంతమ్మ. ప్రసాద్ తల మరింత వంగిపోయింది. తల మాత్రం ఊపాడు తల్లిదండ్రి మాటలకు. కానీ అతని పరిస్థితి ఆ మేడలో ఎలా ఉందో వీళ్ళకి అర్థం కాలేదు. ఇక హాల్లో మిస్ వసంత, హలో మిస్ వసంత, ఏమిటి బాస్, ఏమిటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, కారెక్కండి, దారిలో డ్రాప్ చేస్తాను. బస్ స్టాప్లో నిల్చున్న వసంతని చూసి కారు ఆపాడు. ఆమె బాస్. వసంత గాబరాతో తబ్బిబ్బు అవుతూ, అబ్బే ఎందుకు సార్, బస్సు వచ్చేస్తుంది, మీకెందుకు శ్రమ తడబడుతూ అంది. బాస్ నవ్వుతూ, శ్రమ ఏముంది, కారెక్కకపోయినా నడపాలిగా అన్నాడు అదోలా చూస్తూ. కమాన్ రండి వసంత, ముందు సీటు
తలుపు తెరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.